మనలో చాలా మంది ఫేస్బుక్ ని ఉపయోగిస్తారు. ఫేస్బుక్ లో వాట్సాప్ లో చాటింగ్ చేసినంత బయట కూడా చేయరు. కొంతమందికి ఫేస్బుక్ అంటే ఎంత పిచ్చి అంటే అన్నం తినేటప్పుడు సెల్ఫీ, అద్దం చూసుకునేటప్పుడు సెల్ఫీ, ఫ్రెండ్స్ ని ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు సెల్ఫీ, బస్ స్టాప్ లో బస్సు కోసం వెయిట్ చేస్తున్నప్పుడు సెల్ఫీ, పెళ్లికి సెల్ఫీలు, పేరెంటలకు సెల్ఫీలు, ఆఖరికి గేది ప్యాడ్ వేసేటప్పుడు కూడా మై గేది విత్ ప్యాడ అని సెల్ఫీలు. ఈ సెల్ఫీలు తీసుకున్నారు. ఆ ఫోటోలు అన్ని కలిపి జనాల్ని సాగుకొట్టడానికి ఫేస్బుక్ లో పెడుతూ ఉంటారు. ఈ రోజు ఈ వీడియోలో నేను ఎటువంటి మహాపురుషుల గురించి చెప్పాలనుకుంటున్నానంటే, వారి పేరు చెప్పుకొని మార్క్ జుకర్బర్గ్ వాళ్ళ ఇంట్లో 2 పూటలు చపాతీలు చేసుకొని తింటున్నాడు. అలాంటి వారి వల్ల ఫేస్బుక్ బాగా పాపులర్ అవుతుంది కూడా. మరి ఫేస్బుక్ లోనే అటువంటి మహాపురుషుల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సాధారణంగా మనం ఫేస్బుక్ ఓపెన్ చేసినప్పుడు కొంతమంది కుర్రోళ్ళ ఎక్స్ప్రెషన్లు, స్టిల్స్ చూస్తే కడుపులో దేవేస్తుంది. ఇక ఆ ఫోటో పైన ఉన్న క్యాప్షన్లు చూస్తే ఇంకా జీవితం మీద విరక్తి పుట్టాల్సిందే. మరి అలాంటి కొన్ని ఫోటోలను ఇప్పుడు మనం చూద్దాం. ఐ టోల్డ్ రొనాల్డో నాట్ టు టేక్ మై ఫోటో బట్ యు నో రొనాల్డో ఈజ్ రొనాల్డో. ఈ ఫోటో చూడగానే ముందుగా మీరు అనుకుంటారు. ఎంత ఫ్లైట్ ఎక్కితే మట్టుకు రొనాల్డోనే నీతో సెల్ఫీ తీసుకున్నాడని ఏం పెట్టావన్నా. వామ్మో, మళ్ళీ వెనకాల మ్యార్సీలో కూడా ఉన్నాడు. నువ్వు తలుచుకుంటే అంబానీతో రోడ్డు మీద కూర్చొని ఆమ్లెట్ తింటున్న ఫోటోను కూడా పెట్టేయగలవన్నా. మై పెరియారి అప్ప పాస్డ్ అవే. ఇది ఫోటోనా? ఇది ఫోటో ఉన్నా జనాలకి ఫోటోలు ఎప్పుడు తీసుకోవాలో ఎప్పుడు తీసుకోకూడదు కూడా అర్థం కావట్లేదు. ఎంత సెల్ఫీలు తీసుకునే అలవాటు ఉంటే ఇలాంటి టైంలో కూడా సెల్ఫీలు ఏంటన్నా. పెయిన్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్స్ టెల్లింగ్ మీ ఐ ఆమ్ స్టిల్ ఎలవ్. పెయిన్ మేక్ యూ స్ట్రాంగర్, ఫియర్ మేక్స్ యూ బ్రేవర్, హార్ట్ మేక్స్ యూ విషర్. నువ్వు చేతులు కట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నందువల్ల ప్రయోజనం ఉండదు. ఈ పాపారాయుడు తీర్పులో మార్పు ఉండదు. తమ్ముడు స్టిల్లు బాగానే ఇచ్చాడు. ఈ వయసులోనే తమ్ముడికి పెయిన్లు, ఫీలింగ్లు, స్టిల్ లైవ్లు, అబ్బో. మళ్ళీ హార్ట్ బ్రేకర్ విషర్ అంట. అబ్బో, నిజంగా తమ్ముడు అంత ఫీల్ అయ్యి ఫోటో దిగినట్లేదు. నాకైతే ఇవాళ వర్షం వస్తే బాగుండు, స్కూల్ మానేయొచ్చు అన్నట్టు ఉంది. ముందు ఇలాంటి ఇంగ్లీష్ పోయం లాపి బుద్ధిగా చదువుకో తమ్ముడు. వావ్, మనోడు ఐ సినిమాలో విక్రమ్ కంటే వికారంగా ఉన్నాడు. మనోడు ఏం పెట్టాడు? ఉస్కో పటానే కా మేరా కోయి मन नहीं था पर दोस्तों ने कहा भाई हमें वही भाभी चाहिए फिर क्या हम निकल पड़े మీనా భాయ్ అన్న ఫోటో ఎరగదీశాడు. దాని మీనింగ్ ఏంటంటే ఆ అమ్మాయిని పడేయడానికి కురుడికి పెద్దగా ఇంట్రెస్ట్ లేదంట. కానీ వీళ్ళ ఫ్రెండ్లు మాకు అలాంటి వదినే కావాలి అని అంటే ఆ అమ్మాయిని పటాయించడానికి బయలుదేరుతున్నాడంట. మంచి పవర్ఫుల్ గా పటాయించడానికి అయితే బయలుదేరాడు. వచ్చేటప్పుడు పంచర్ అయిపోయి వస్తాడేమో. ఐఎమ్ ద చెఫ్ ఆఫ్ లవ్, లెట్ మీ యూటిలైజ్ యువర్ ఓవెన్. వావ్, ఎంత వంట మాస్టర్ అయితే మాత్రం వంట భాషలో అంత దారుణంగా వర్ణించాల భయ్యా. నీ వంట భాష జనాలకి చాలా పెంట భాషలో ఉంటుంది. ఎంజాయింగ్ ఎర్త్ క్వేక్, రియల్లీ ఫెల్ట్ ఫస్ట్ టైం ఇన్ లైఫ్, ఫెల్ట్ క్వేక్స్ అండ్ షేక్స్. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. ఎర్త్ క్వేక్ ని ఎంజాయ్ చేయడం ఏంటన్నా? ఎవరైనా వింటే తో నవ్వుతారు. మన వాళ్ళకి ఎర్త్ క్వేక్ వస్తే మిల్క్ షేక్ తాగినంత ఆనందంగా ఉన్నట్టుంది. రియల్లీ ఫెల్ట్ ఫస్ట్ టైం ఇన్ లైఫ్ అంట. ముందు సెల్ఫీలు దిగడం మాని చుట్టుపక్కల ఉన్న వాళ్ళని సురక్షితమైన ప్రాంతాలకి తరలిస్తే మంచిది అనుకుంటా. కంట్రోల్ యువర్ బీపీ ఆఫ్టర్ వాచింగ్ మై డీపీ. ఈడి పెద్ద వీపీ. నీ నడుము లొంగిపోయిన స్టిల్ని చూస్తే మాకెందుకు బీపీ వస్తుందన్నా? ఎందుకన్నా జనాల్ని సంపుతారు. ఇప్పుడు ఫోటోలు కాదు, వీడియోలు చూద్దాం. వీడియోలు आसा नहीं यहाँ आशिक हो जाना, पलकों पे कांटों को सजाना, ओहो हो आशिक को मिलती है. నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదే నెంబరు, నువ్వు పాడుతున్న టెంపో నెంబరు. తగిన 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 మీ 24 తగిన 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 68. ఆ పాట విలువ తెలుసా నీకు? యు నో ది వాల్యూ ఆఫ్ ది సాంగ్. వాట్ ఏ స్టోన్, స్వీట్ వాయిస్ అన్న. ఒక్కసారి నువ్వు హైదరాబాద్ వస్తే జనాలు నిన్ను దండేసి దండం పెట్టి దౌడ మీద కొడతారు. దరిద్రమైన స్టోన్ వేసుకొని పాటలు పాడడం తప్పు కాదు. ఒకవేళ అలా పాడితే ఇక్కడ కనపడుతున్న వీళ్ళంతా జైల్లో ఉండాలి. కానీ సుంచరగా ఫేస్ పెట్టుకుని ఎక్స్ప్రెషన్లు ఇస్తూ జనాల్ని భయపెడుతున్నావు చూసావా, అది తప్పు. ముందది మాని. కానీ నీ పక్కన ఉన్న చిన్నపిల్లలు మాత్రం మెచ్చుకోవాలన్నా. అడవి జంతువు పక్కన ఉండి అరుస్తున్నా గానీ ఏమాత్రం భయపడతలేదు. ఇంతగా చిన్నపిల్ల ఎవరన్నా? మీ అండ్ మై వైఫ్ చచ్చింది గొర్రె. అబ్బా,
ఆ ఎక్స్ప్రెషన్స్, ఆ సాంగ్స్, పాప మా అమ్మాయిని చూస్తే జాలేస్తుంది. చూడడానికి చిన్న వయసులో ఉంది. ఇంత చిన్న వయసులో ఎన్ని కష్టాలు. అసలు ఆ ఫేస్ లోని ఎక్స్ప్రెషన్ చూడండి. ఇలాంటి ఎక్స్ప్రెషన్లు ఎవరికి వస్తాయంటే వారంలోంచి ఫుల్గా బిర్యానీ తిని వారం రోజుల నుంచి డౌన్లోడ్ అవ్వకపోతే ఇలాంటి ఎక్స్ప్రెషన్లు వస్తాయి. నెక్స్ట్ మీ అండ్ మై లార్జ్ బ్రో. వామ్మో లార్జ్ బ్రో అంట. అన్నా అంత కష్టపడి లార్జ్ అని ఎందుకు పెట్టావన్నా? బిగ్ బ్రో అంటే సరిపోదుగా. అంతా బానే ఉంది, జస్ట్ లార్జ్ అని పెట్టి ఈ వీడియోలో నువ్వు పడ్డావు. జనాలు ఏవేవి చేసి ఫేమస్ అవుతున్నారో ఎవ్వరికి అర్థం కావట్లేదు. ఫోటోలతోనే కాదు చేతి రాతలతో కూడా ఫేమస్ అయిపోతున్నారు. నెక్స్ట్ very bore and under pressure performance this monsoon league season. My team not qualify for next level but next time we will try for win this tournament. I hope and congratulations for qualified team. హలో బ్రదర్. ఓకే, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? My first Raksha Bandhan with my hubby ఎలాగెలాగా? got engaged with 21 others. చమత్కారమా ఏమి విధి వైపరీత్యం. అమ్మాయి కరెక్టే పెట్టింది, కాకపోతే జనాల్ని ట్యాగ్ చేసి జలకిచ్చింది. హ్యాపీ ఫాదర్స్ డే టు ఆల్ మై ఫాదర్స్. ఈ ఫోటో చూస్తే నాన్నకు ప్రేమతోలా లేదు, నాన్నలకు ప్రేమతోలా ఉంది. టుడే ఐ మిట్ పిఎం మూడీ సార్. ఐ డిస్కస్ పిఎం సార్ ఫార్ సింగిల్ బాయ్స్ ఎట్ హిస్ హోమ్. హీ సెడ్ హీ ట్రై టు గివ్ గర్ల్ ఫ్రెండ్స్ టు ఆల్ సింగిల్ బాయ్స్. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? వామ్మో కుర్రోడు బాగా కరువు మీద ఉన్నట్టున్నాడు. ఏది చూసినా లాగేసుకొని తినేసేటట్టున్నాడు. సరే పైన ఏం పెట్టాడో చదువుదాం. సభీ లड़की कहती है मुझसे तुम फेसबुक पे अपनी पिक मत डाल करो, मेरे स्मार्टफोन की स्क्रीन लिपस्टिक से खराब हो जाती है. అంటే ఇతనికి కనబడిన ప్రతి అమ్మాయి ఫేస్బుక్ లో నీ ఫోటో పెట్టకు పెడితే నీ ఫోటో చూసినప్పుడల్లా ముద్దు పెట్టుకొని లిప్స్టిక్ ఫోన్ కి అంటుకొని ఫోన్లు పాడవుతున్నాయి అని పెట్టాడు. నిన్ను కలిసిన అమ్మాయిలు ఫోన్లు పాడవుతున్నాయి అంటే నిజమో కాదో తెలియదు కానీ భయ్యా మా ఫోన్లు అయితే నిజంగానే పాడవుతాయి. కాకపోతే వాళ్ళ ఫోన్లు లిప్స్టిక్ రాసుకొని పాడైపోతాయి, మా ఫోన్ల మీద మేము వాంతులు చేసుకుంటే పాడైపోతాయి. నెక్స్ట్ కుర్రోడు మళ్ళీ వచ్చాడు. అన్న ఎందుకన్నా మాటిమాటికి ఈ వింత జీవి ఫోటో వేస్తున్నారు? ఈడి అందాన్ని వర్ణించలేకపోతున్నా. మనిషి కూతురుండి పుట్టాడని చెప్పడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ లా ఉన్నాడు. దయచేసి మాటిమాటికి ఈడి ఫోటోలు వేయకండి అన్న. ఈడి పాటకి మళ్ళీ వెనకాల కుర్రోడు డాన్సుడు అన్న. ఇంకా ఆపేడన్న, ఇంకా చెప్పడం నా వల్ల కాదు. చూసారు కదా మార్క్ జుకర్బర్గ్ ఇంట్లో 2 పూటలు చపాతీలు చేయడానికి కారణమైన ఫేస్బుక్ లోని మహాపురుషుల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇందులో ఏ మహాపురుషుడి పని మీకు అతి భయంకరంగా అనిపించిందో దాన్ని కమెంట్ రూపంలో పెట్టండి. ఈ వీడియో కేవలం మిమ్మల్ని నవ్వించడానికి చేసింది మాత్రమే, ఎవరిని ఉద్దేశించడానికి కించపరచడానికి మాత్రం కాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.